కింకరుడే రాగదు కాలానుకూలంగా నీ పతి ఇంకనూ రాలేదుగా? నక్షత్రేశ్వర, బయలుదేరిన ఎడమేదయ్యా? లేదు తల్లి, నీ పతి బయలుదేరుటకు ఎడమ లేదు, ఇక్కడ నేను చచ్చుటకు హీనస్వరము పడిపోతున్నది. నేను ఇక అయ్యో, నన్ను చూచి ఇంత ఎచ్చటకు మంచపు తొడిగేనమ్మా అమ్మయ్యను తల్లిని తడిలేదింతయున్నా నాల్కపై నక్షత్రేశ్వర, ఓర్చుకొనుము నాయన. జరా పెడితే నీ తల్లి పుత్ర దుఃఖం అనుభవింపకుండాను కాకయ్యా. నా ప్రాణముల కంటే కావలేదు, నా కాళ్ళు కదుములు కట్టి పచ్చి పుట్టుకునేది సరికదా? సిద్ధముగా ఉన్న వానికి ఇచ్చినట్టు ఇస్తున్నవేమమ్మా? ఓహో అమ్మా, అయ్యా నా మరణ చిహ్నమేమో. లేదు నాయన, నాదొక చిన్న సందేహం. ఏమిటి నాయన? అసలు నేను ఇప్పుడు బ్రతికి ఉన్నానా తల్లి? అదేం మాట నాయన, నీవిప్పుడు స్వయముగానే మాట్లాడుచున్నావు కదయ్యా. తల్లి, నా పరిస్థితి నాకే నాయన, ప్రాణములు ఉన్నవారు మాత్రమే మాట్లాడగలరు తండ్రి. నీవు కాసంతసేపు విశ్రమింపము, నా పతి వచ్చేదురు. కాసంతసేపు విశ్రమింపము నాయన. అయ్యో నా తండ్రి, నాయన లోహితాస్య, నీకెంతటి దురవస్థ వచ్చనురా. నానావిధ పక్షభోజ్యంబులం పట్టుకొని పరిచారిక గణం అనేక విధముల లాలించియో ప్రతిపాలియో భుజింపమని నోటికి అందియ, కనీసం రుచి కూడా చూచి చూడని నీవు నేడి మహారణ్య మధ్యమున అమ్మా అనేది దీనత్వమున నన్ను అడిగినను నీకు పిడికడన్నం బిడుటకు నాకు గతి చాలకపోయేనే. అయ్యో దైవమా, మా మూలమున ఈ నక్షత్రేశ్వరునికి ఎంత లేసి కష్టములు సంప్రాప్తమైనవి. కరుణామయులెవ్వరైనను విపన్నులైన ఈ భిన్న పాపలను రక్షింపక
పక్షులు ఈ దుఃఖపు నట్టేటన్బడియేచు పరమేశ్వర ఈ దుఃఖపు నట్టేటన్బడియేచు శిశువుల కాపాడా పుట్టించువాడితో పెట్టక మాను నాయనుడు పలికే నీకు వంబైనచో పట్టెందన్నము పట్టెందన్నము